ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ పురస్కరించుకుని కాకినాడలో ట్రాఫిక్ ఆంక్షలు. వివరాలను మీడియాకు వెల్లడించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నివాస్. ఉత్సాహంగా సాగుతున్న జిల్లా గ్రంథాలయ వేసవి విజ్ఞాన శిబిరం. విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా ఆస్వాదిస్తున్న పిల్లలు. ఘనంగా ముగిసిన యూనియన్ బ్యాంక్ ఎక్స్పో. 35 కోట్ల రూపాయల వివిధ రుణాలు మంజూరు చేసినట్లు డిప్యూటీ జోనల్ హెడ్ శంకర్రావు వెల్లడి. కోనేరు రంగారావు కమిటీ సిఫారసుల మేరకు ప్రతి నిరుపేదకు 2 ఎకరాల సాగు భూమి మంజూరు చేయాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన జూన్ 4వ తేదీన కాకినాడ జీఎన్టీయూలో నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియను పురస్కరించుకుని కాకినాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించడం జరిగిందని కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జయనివాస్ తెలిపారు. బుధవారం ఉదయం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ జయనివాస్ మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో కాకినాడ నగరంలో చేపట్టిన ట్రాఫిక్ ఆంక్షల వివరాలు వెల్లడించారు. కాకినాడ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. కౌంటింగ్ రోజున ఏర్పాటు చేసినటువంటి ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ గురించి మీ అందరికీ తెలియచేయాలని చెప్పి ఈ వీడియో తీయడం జరిగింది. మన కౌంటింగ్ రోజున అక్కడ కౌంటింగ్ సెంటర్ మనం నేరుగా పబ్లిక్ వెహికల్స్ని అలౌ చేయం కాబట్టి ట్రాఫిక్ని మనం డైవర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ డైవర్షన్ అనేది పిఠాపురం మీద నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అచ్చంపేట నుంచి డైవర్ట్ చేస్తూ మరి అవన్నీ కూడా అక్కడి నుంచి డైవర్షన్ చేసుకున్న తర్వాత వాళ్ళు సిటీ లోపల వాళ్ళు రావడానికి మనం ఇప్పుడు వే అనేది క్రియేట్ చేసాము. అదే రకంగా ఇటువైపు కాకినాడ రూరల్, కరప ఇట్లా ఇక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా భానుగుడి సెక్షన్ నుంచి వెహికల్ డైవర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళ వరకు అచ్చంపేట జంక్షన్ని దాటుకుని నాగమల్లి తోట జంక్షన్కి వచ్చేసిన తర్వాత అక్కడ మన వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళ పాస్ని వెరిఫై చేసిన తర్వాత వాళ్ళ వెహికల్స్ని జేఎన్టీయూ అవుటర్ గేట్ వరకు పర్మిషన్ చేస్తారు. అవుటర్ గేట్ వరకు పర్మిషన్ చేసిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ పార్కింగ్ అనేది ఆపోజిట్లో ఉన్నటువంటి ఐటీఐ గ్రౌండ్స్లో వాళ్ళ పార్కింగ్ వెహికల్ చేసుకుంటూ మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు లోపలికి రావాలి. అదే రకంగా పెద్దాపురం కౌంటింగ్ వెళ్ళాల్సిన వాళ్ళు నాగమల్లి తోటల వెరిఫికేషన్ అయిన తర్వాత అక్కడ పెద్దాపురం దగ్గర వెళ్ళి దానికి పక్కన ఉన్నటువంటి స్టేడియంలో వాళ్ళ వెహికల్ని పార్క్ చేసుకుంటూ మళ్ళీ పెద్దాపురం కౌంటింగ్ హాల్కి నడుచుకుంటూ రావాలి. ఇది మనం చేసినటువంటి ఓవరాల్ అరేంజ్మెంటు. సో పబ్లిక్ అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఒక వీడియో కూడా ఎస్పీ గారి తరఫున చేయడం జరిగింది. ఆ వీడియోను కూడా ప్రతి ఒక్కరిని కూడా చూసుకుని మరి ఆ ఒక్క దారిలో వెళ్ళి వాళ్ళు ట్రాఫిక్లో ఎటువంటి ఇబ్బంది పడకుండా చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరంలో పిల్లలు ఉత్సాహంగా పాల్గొని విజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారు. ఈ నెల 15వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు జరిగే ఈ విజ్ఞాన శిబిరంలో పిల్లలకు హ్యాండ్ రైటింగ్, డ్రాయింగ్లతో పాటుగా సైన్స్ సబ్జెక్టుపై పిల్లలకు అవగాహన పెంపొందిస్తున్నారు. అలాగే పిల్లలకు ప్రతిరోజు విజ్ఞానంతో పాటు వినోదం కూడా అందిస్తున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బిఎల్ఎన్ఎస్వి ప్రసాద్ సూచనల మేరకు డిప్యూటీ లైబ్రేరియన్ ఇన్ఛార్జ్ కె కిషోర్ పర్యవేక్షణలో ఈ విజ్ఞాన శిబిరం జరుగుతున్నాయి. ఈ విజ్ఞాన శిబిరంలో విశ్రాంత ఉపాధ్యాయులు బి సూర్యనారాయణ పాల్గొని పేపర్ క్రాఫ్ట్, ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్, ఎం సత్యబాల కమ్యూనికేషన్ స్కిల్స్,
డి శ్రీనివాసరావు డ్రాయింగ్, టిఎస్ లక్ష్మీకుమారి సంగీతం, కథలు, విఎస్వి రమణమూర్తి మ్యూజిక్, కేసరి శ్రీనివాసరావు, పుట్ట సోమన్న చౌదరిలు పాల్గొని పిల్లలకు వివిధ అంశాలపై బోధిస్తున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ లైబ్రేరియన్ ఇన్ఛార్జ్ కె కిషోర్ మాట్లాడుతూ వేసవి విజ్ఞాన శిబిరం వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సిబ్బంది డి రవికుమార్, ఎస్ రాజు, జి దుర్గా ప్రసాద్, బి అరుణ, ఏబిఎస్ నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు అనేక విషయాలు ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. ఈ వచ్చిన విద్యార్థులకు కూడా ఇక్కడికి వచ్చే ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులు అయినా సరే ఎవరైనా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి అనేక విషయాలు నేర్పించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా వచ్చిన ఉపాధ్యాయులు హ్యాండ్ రైటింగ్ కోర్స్, తర్వాత ఓరిగామి, పేపర్ క్రాఫ్ట్, మ్యాజిక్, స్పోకెన్ ఇంగ్లీష్, తర్వాత డ్రాయింగు, అలాగే సంగీతం, అనేక అంశాలు ఇంకా మనకి కథలు చెప్పడం కానీ చాలా విషయాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా విద్యార్థులు ఎంతో ఆసక్తిగా వాళ్ళు క్రమం తప్పకుండా ప్రతిరోజు చక్కగా నేర్చుకుంటున్నారు. ఇలాగే ఇవి జూన్ 7 వరకు కొనసాగుతాయి కాబట్టి ఇంకా విద్యార్థులందరూ కూడా వచ్చి నేర్చుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. వీరందరికీ కూడా 7వ తారీఖున మా గ్రంథాలయ తరపున సర్టిఫికేట్స్ అలాగే మెమోంటోస్ కూడా అందజేసి వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇలాగే వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతుంది కాబట్టి రావాలని కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా మాకు ఈ సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత కూడా ప్రతి ఆదివారం కూడా ఇక్కడ వీల్ ఆఫ్ రీడింగ్ కార్యక్రమం జరుగుతుంది. దానికి కూడా పిల్లలందరూ కూడా తప్పకుండా వస్తున్నారు. అలాగే ఇంకా ఎక్కువ మంది అధిక సంఖ్యలో పిల్లలు రావాలని కోరుకుంటున్నాం. క్రాఫ్ట్స్ అవి నేర్చుకోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ పప్పెట్ రావచ్చు, ఓరిగామి, అలాగే మ్యాజిక్ తదితర అంశాలని నేర్చుకొని వాటిని మీ తరగతి గదిలో మీ క్లాస్ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ చేసి తద్వారా ఇంకా ఎక్కువ స్కిల్స్ని పొంది ఎక్కువ మార్క్స్ని స్కోర్ చేసే విధంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా డిజైన్ చేయబడ్డాయి. దీనందరికీ కూడా ఇదంతటినీ ఎంతో చక్కగా నిర్వహిస్తూ గత 4 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నటువంటి ఈ కేంద్ర గ్రంథాలయ, జిల్లా కేంద్ర గ్రంథాలయ సిబ్బంది వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఏ సెంటర్లో కూడా ఇంత అకామిడేషన్ కానీ, ఇంత గ్యాదరింగ్ కానీ, ఇంత చక్కగా చాలా ఉన్నతమైన ప్రమాణం నిర్వహించడం కానీ జరగట్లేదు. ఇది మన జిల్లా కేంద్ర గ్రంథాలయం వారి ప్రత్యేకత, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్న గ్రంథాలయ సిబ్బందికి, ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన రాష్ట్ర ప్రభుత్వం వారికి ఒక విశ్రాంత ఉపాధ్యాయుడిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి విద్యార్థులకు అభినందనలు. ఎందుకంటే వారు సమయాన్ని ఇంటి వద్ద టీవీలు చూస్తూనో, అనవసరపు ఆటలు ఆడుతూనో కాలక్షేపం చేయకుండా ఇక్కడ ఏదో విజ్ఞానాన్ని నేర్చుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చినందుకు వారికి అభినందనలు. వారితో పాటు వారిని ఇక్కడికి పంపించిన వారి తల్లిదండ్రులకు, వారి పాఠశాలల ఉపాధ్యాయ బృందానికి కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. మేము చెప్పే వివిధ అంశాలను ఈ పిల్లలు చాలా చక్కగా నేర్చుకోవడం మాకు సంతోషాన్ని కలగజేస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా సహ ఉపాధ్యాయులకు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చిన ఈ గ్రంథాలయ సంస్థ కాకినాడ వారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ యూనియన్ బ్యాంక్ కాకినాడ రీజన్ లో ఏర్పాటు చేసిన మెగా రిటైల్ ఎక్స్పో ద్వారా 35 కోట్ల రూపాయల వెహికల్, హౌసింగ్, ఎడ్యుకేషన్, పర్సనల్ లోన్స్ మంజూరు చేసినట్లు యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జోనల్ హెడ్ శంకర్రావు, కాకినాడ రీజనల్ హెడ్ సాయి మనోహర్ తెలిపారు. కాకినాడ బోట్ క్లబ్ ఎదురుగా గల కృషి భవన్లో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా రిటైల్ ఎక్స్పో ముగింపోత్సవం జరిగింది. కార్యక్రమానికి యూనియన్ బ్యాంక్ రిటైల్ లోన్ పాయింట్ చీఫ్ మేనేజర్ జరీనా బేగం అధ్యక్షత వహించగా డిప్యూటీ జోనల్ హెడ్ శంకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జోనల్ హెడ్ శంకర్రావు, రీజనల్ హెడ్ సాయి మనోహర్ మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ వెహికల్, హౌసింగ్, ఎడ్యుకేషన్, పర్సనల్, బిజినెస్ లోన్లకు దరఖాస్తు చేసుకున్న తక్షణం
1-2 రోజుల్లోనే మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. కాకినాడ రీజన్లో ఏర్పాటు చేసిన మెగా రిటైల్ ఎక్స్పో ద్వారా 35 కోట్ల రూపాయల వివిధ రుణాలను మంజూరు చేసినట్లు వెల్లడించారు. అనంతరం రిటైల్ ఎక్స్పోలో రుణాలు పొందిన కస్టమర్లకు చెక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కస్టమర్లు, లోకల్ మేనేజర్లు, వెహికల్ డీలర్స్, బిల్డర్స్, ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్, సోలార్ రూఫ్ టాప్ డీలర్స్ పాల్గొన్నారు. కన్వీనియంట్ అంటే కస్టమర్ ఫ్రెండ్లీ టెక్నాలజీతో కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్లో ఉంది. సో త్వరితగతిన లోన్లు ఇవ్వడానికి ఈవెన్ కొంత మేర వరకు కొంత అమౌంట్ వరకు రిటైల్లో నేను ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు, కానీ బిజినెస్ లోన్స్ కొంత అమౌంట్ వరకు మీరు సిస్టంలోనే అప్రూవల్ కూడా తీసుకోవచ్చు. అట్లాంటి టెక్నాలజీ ఉంది. సో టెక్నాలజీని ఉపయోగించుకుని మీ సిబిల్ బట్టి, ఇన్కమ్ని బట్టి కూడా అమౌంట్ అనేది అప్రూవల్ అనేది సిస్టంలోనే శాంక్షన్ చేయబడుతుంది. సో ఇన్ని ఫెసిలిటీస్ మరి అన్ని బ్యాంకులు ఇస్తున్నాయని నేను అనుకోవట్లేదు, కానీ బట్ ఇచ్చినప్పటికీ కూడా సర్వీస్ విషయంలో మీ అందరూ తెలుసు ఇది చాలా ఓల్డ్ బ్యాంకు అండ్ ఇట్స్ వెరీ ఎంతో కాలం నుంచి ప్రజల మధ్యన కస్టమర్స్ సర్వీస్ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి బ్యాంక్ ఇది. సో స్కీమ్స్ కూడా కస్టమర్స్ని ఉద్దేశించి వాళ్ళకి ఏ విధంగా అయితే రిలాక్స్డ్గా ఉంటుందో ఆ విధంగా స్కీమ్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ బ్యాంకులో ఉన్నటువంటి ప్రతి స్కీమ్ని అర్థం చేసుకుని ఎవరికి ఏ అవసరం ఉంటుందో అనేది తెలుసుకుని మీరు దీన్ని ఉపయోగించుకోవడమే కాకుండా మీరు దయచేసి మీ శ్రేయోభిలాషులు ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ చెప్పి వాళ్ళను కూడా మా యూనియన్ బ్యాంక్కి తీసుకురాగలుగుతారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇవాళ ఈ రిటైల్ మెగా ఎక్స్పో సందర్భంగా గత 2 రోజుల నుంచి మా మేనేజర్లు మేబీ ఎండనక వానక తిరుగుతూ ఉండుంటారు నాకు తెలుసు. మా మార్కెట్ చేంజ్ ఇప్పుడు చూస్తే కాకినాడలో ఆల్మోస్ట్ 20% ఉన్నది. అవుట్ ఆఫ్ 100%లో ఇన్ని బ్యాంక్స్ ఉన్నాయి. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ ఏంటంటే 20%. ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ది అవర్ బిలౌడ్ ఎస్టీమ్ కస్టమర్స్ యాక్చువల్గా. అంటే ఇంకోటి ఏంటంటే ఈ అమాల్గమేషన్ అయిన తర్వాత యాక్చువల్గా ఈ ఏదైతే నేను ఇప్పుడు ఇది చెప్తున్నాను కదా, మా బ్యాంక్ బిజినెస్ మీరు చూస్తే పాన్ ఇండియా బేసిస్లో యాజ్ ఆఫ్ March 31 ఆల్మోస్ట్ 21,26,000 crores, అంటే 21,26,000 కోట్ల బిజినెస్ యాక్చువల్గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే 5th లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెట్వర్క్ కానీ బిజినెస్, 5th లార్జెస్ట్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్. అండ్ మన కాకినాడకి సంబంధించి వస్తే మా కాకినాడలో 80 బ్రాంచెస్, కోనసీమ అండ్ కాకినాడ టుగెదర్. అండ్ మా బిజినెస్ ఏంటంటే అగైన్ ఇట్ ఈస్ 11,600 crore బిజినెస్. అండి ఈ 11,600 crore బిజినెస్లో అగైన్ 6,400 crore మేము కస్టమర్స్కి లోన్గా అడ్వాన్సెస్ ఇచ్చాము. మరి కస్టమర్స్ దగ్గర నుంచి మాకు 5,200 crore డిపాజిట్స్ మా దగ్గర ఉన్నాయి. ఈ 6,400 crores ఏదైతే ఉంది కదా, అందులో అగైన్ ఇవాళ మనం రిటైల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే రిటైల్ లోన్స్ కస్టమర్స్కి ఏదైతే ఇచ్చామో అది ఆల్మోస్ట్ 1,110 crores. అంటే నియర్లీ 18% ఆఫ్ అవర్ టోటల్ అడ్వాన్సెస్ ఏంటంటే ప్యూర్లీ డిపెండ్ ఆన్ ది రిటైల్ కస్టమర్. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అతి నిరుపేద వ్యవసాయ కూలీకి 2 ఎకరాల సాగు భూమి మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు కొత్తగా వచ్చే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిఠాపురం నియోజకవర్గం ఆనందనగరం, గోచా తదితర ప్రాంతాల ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి సమావేశాలు నిర్వహించాడు. అక్కడే బీకేఎంయూ సభ్యత్వాలు చేర్పించడం జరిగింది. ముఖ్య అతిథులుగా మధుతో పాటు ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి కె బోడకొండ, రైతు సంఘం నాయకులు పి సత్యనారాయణ, బీకేఎంయూ జిల్లా ఉపాధ్యక్షులు శాఖ రామకృష్ణ, సహాయ కార్యదర్శి నక్క శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ మన రాష్ట్రంలో గ్రామీణ ప్రజల్లో అత్యధికులు వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్నారు. వీరిలో గిరిజనులు, దళితులు, మైనార్టీల, వెనుకబడిన కులాలు తదితర పేదలు చెమటోడ్చి కష్టించి పనిచేసేవారున్నారన్నారు. శ్రమే దేశ సంపదకు మూలం. కరువు కోరల్లో కొట్టుమిట్టాడుతూ తరతరాలుగా అణిచివేతకు గురవుతూ అంటరానిదన లాంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా కూలీ రేట్లు ఇవ్వాలని, భూస్వామ్య పెత్తందారి దోపిడీల నుండి విముక్తి కోసం పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు. రోజురోజుకు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ఈ క్రమంలో ఉపాధి హామీ కూలీ వేతనం 600 పెంచాలని మధు డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధి కార్మికులకు వెళ్లి సభ్యత్వ క్యాంపెయిన్ తో పాటుగా ఒక డిమాండ్స్ కూడా పెట్టాం. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పోరాడి సాధించుకున్న వ్యవసాయ కార్మిక ఈ ఉపాధి పథకాన్ని కూడా వాళ్ళు నిర్వీర్యం చేయాలని చూశారు. రేపు కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా మా డిమాండ్స్ ప్రకారంగా కనీసం రోజు కూలి వేతనం 600 రూపాయలు పెంచాలంటున్నాం. ఈ స్పాట్ లో 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇన్సూరెన్స్ వెంటనే ఇవ్వాలని కోరుతున్నాం. 200 రోజులు కూలి దినాలు
పెంచాలనుకుంటున్నాం. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవా హీ సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్ డాక్టర్ ముత్తా నవీన్ కృష్ణ తెలిపారు. భారతీయ జనతా పార్టీ కాకినాడ సౌత్ మండలంలో సేవా హీ సప్తాహ్ కార్యక్రమంలో మహిళలకు గ్రైండర్ ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్ ముత్తా నవీన్ కృష్ణ, బీజేపీ సీనియర్ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య పాల్గొని కమల వెంకటలక్ష్మి మహిళకు గ్రైండర్ ఉచితంగా అందించారు. ముత్తా నవీన్ కృష్ణ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కాకినాడ పార్లమెంట్లో కాకినాడలో మానవ సేవయే మాధవ సేవ అనే సిద్ధాంతం ఎన్నికలకు ముందు వెనక కూడా బీజేపీ ప్రజలకు నిరంతరం సేవ చేస్తుందని తెలియజేశారు. చెక్కా రమేష్ నిరంతరం ప్రజల్లో ఉంటూ వారికి అవసరాలకు తగ్గట్టుగా ఆర్థిక అభివృద్ధికి చేయుతగా సహకరిస్తూ సేవ చేస్తున్నారని అభినందించారు. ఎనిమిరెడ్డి మాలకొండయ్య మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేయటమే లక్ష్యంగా ముందుకెళ్తోందని, రాజకీయ పార్టీలో ఓట్లొచ్చినప్పుడు మాత్రమే ప్రజల్లో ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చిన్ని, రామారావు, తాళ్లూరి రాజేష్, దొడ్డి వీరేంద్ర, బందర్ మిఠాయి నెహ్రూ, కొయ్య లక్ష్మీనారాయణ, రెడ్డి పట్నాల వీరవేణి, వినుకొండ దుర్గాభవాని, నక్కళ్ల వెంకటలక్ష్మి, కొయ్య జానకి, బట్టు ధనలక్ష్మి, వరద కనకదుర్గ, గొల్లపూడి సాయి, సుబ్రహ్మణ్యం, కుమ్మరిగుంట్ల రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ యొక్క సిద్ధాంతం ప్రకారం సేవే ముఖ్యము, అది ఎలాంటి వాళ్ళైనా కూడా సేవ చేయడమే మన పార్టీ సిద్ధాంతం అనే దాన్ని నిలబెడుతూ ఈ రోజున ఒక మహిళకు ఆవిడ సొంత కాలం మీద నిలబడి జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో పప్పు రుబ్బే మెషిన్ని వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. మా బీజేపీ పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రతిసారి కూడా ఎవరికి ఏం అవసరం ఉన్నా ఎప్పుడూ ముందుంటారు. అది ఎలక్షన్ల ముందన్నా ఎలక్షన్ అయ్యాక అన్నా ఆ 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా 24x7 రోజులు కంపల్సరీగా అందరికీ అందుబాటులో ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న చెక్కా రమేష్కి, బీజేపీ కార్యకర్తలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే నన్ను ముందుండి ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తూ రాబో కాలంలో ఇక్కడ చెక్కా రమేష్ కార్పొరేట్ కింద కూడా గెలిచి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. ప్రభుత్వాలు సంపాదించుకొని వారి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల్ని బాగా చదివించుకోవాలని చెప్పి ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆ కుటుంబానికి వారికే కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా అండగా ఉంటుంది అనేటువంటి విషయం ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన రాజకీయ వ్యవస్థలో భాగంగా కాకుండా సర్వీస్ చేసేటటువంటి ఆలోచన ఉంటుంది. అది ఏ రాజకీయ పార్టీకి ఉండదు. ఇది గమనించాలి అందరూ. రాజకీయ పార్టీ పెట్టి ఓట్లు దండుకోవడం తప్ప, అధికారంలో రావడం తప్ప, పేద ప్రజలకి సర్వీస్ చేయాలి, పేద ప్రజలకి ఇలాంటి గ్రైండర్స్ కానీ, మిషన్లు కానీ, లేకపోతే ఏవైతే కరోనా టైంలో ఇచ్చినటువంటి సర్వీస్ కానీ, ఏవైనా సేవా కార్యక్రమాలు చేయాలంటే మొదటిగా భారతీయ జనతా పార్టీ నాయకులు ముందుంటారనే విషయం ఇవాళ మన రమేష్ గారి నాయకత్వంలో, మన సున్నాపంలో మన వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. ఆ విధంగా వీరందరినీ నేను అభినందించడమే కాకుండా భారతీయ జనతా పార్టీని ఒక బలోపేతం చేసుకునేటటువంటి ఒక ప్రయత్నం కూడా మనందరిలో సంకల్పం రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ కాకినాడ సౌత్ మండలం చూసుకుని ఈరోజు కాకినాడ సౌత్ మండలం 29వ వార్డులో భారతీయ జనతా పార్టీ సేవా హీ సప్తాహ్ కార్యక్రమంలో ఒకరికి పేద మహిళలకి గ్రైండర్ పప్పు రుబ్బుకునే మిషన్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్ ముత్తా నవీన్ కృష్ణ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమానికి వారి చేతుల మీదుగా ఈ మిషన్ గ్రైండర్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన తరఫున చిన్ని గారు, పోలిశెట్టి రామారావు గారు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.
సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. బ్యాంకింగ్ రంగంలో దక్షిణ భారతదేశంలోని విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అగ్రగామిగా ఉందని బ్యాంక్ డైరెక్టర్ జేవి సత్యనారాయణమూర్తి అన్నారు. తమ బ్యాంక్ ద్వారా సభ్యులకు మెరుగైన సేవలు అందించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. కాకినాడ సూర్యకళ మందిరంలో బ్రాంచ్ సభ్యుల మహాసభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీబీ డైరెక్టర్ జేవి సత్యనారాయణమూర్తి విచ్చేసి మాట్లాడుతూ 109 సంవత్సరాలుగా విశాఖపట్నం కేంద్రంగా బ్యాంకు కార్యకలాపాలు సాగిస్తూ సామాన్యుల బ్యాంకుగా పేరొందిందన్నారు. 7,348 కోట్ల మైలురాయిని దాటి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తోందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 87 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు తెలిపారు. నేడు 353.61 కోట్ల షేర్ ధనంతో రికార్డు స్థాయికి వీసీబీ చేరుకోవడం అభినందనీయమన్నారు. నూతన సభ్యులు చేరేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో వీసీబీ ఉద్యోగులు, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా చేస్తారు. కానీ మనం అందరూ కూడా మన బ్యాంక్ గురించి కృషి చేయాలి. ఏంటంటే నా సలహా ఏంటంటే మనం ఒక మార్కెట్లో అదే మన రైతు బజార్ అదే ఉన్నది కదా సార్, దానికి ఏంటంటే ఒక వీక్లీ వన్స్ ఒక వేస్తే ఏంటంటే వాళ్ళకి చిన్న వ్యాపారస్తులకు లోన్ ఇస్తే బాగుండని, అంటే ఒక 20,000 50,000 ఇస్తే బాగుండని నా సలహా. దానికి కూడా మా కమిటీ సభ్యులందరూ కూడా మేము కూడా సహకరిస్తామండి. ఒక సండే అయితే మేము కూడా అందరం కూడా అవైలబుల్గా ఉంటాం. ఏదైనా మనకి చిన్న వ్యాపారస్తులకు ఇస్తే లోన్ కూడా ఏంటంటే చిన్న వ్యాపారస్తులు అయితే మనకి డైలీ బేసిస్లో అయితే కూడా వాళ్ళు కూడా కట్టడానికి కూడా ఈజీగా ఉంటుందండి. ఇది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. చాలా కోట్ల రూపాయలు ఎవరు దాచుకున్నారు ఈ డబ్బు? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అకౌంట్లు ఉన్నాయి బ్యాంకుల్లో. ప్రధానమంత్రి గారు చాలా ఘనంగా చెప్పారు కదా, జన్ధన్ ఖాతాలకు. ఖాతాలు లేనటువంటి వాళ్ళందరినీ ఇంక్లూజివ్ గ్రోత్, ఆర్థిక భాగస్వామ్యాన్ని కల్పించడం అనేటువంటి పేరుతో దేశంలో ఖాతాలు ఓపెన్ చేయించారు. అంటే వారికి గ్యాస్ సబ్సిడీ అని ఇతర పథకాలని ఆ అకౌంట్ల ద్వారా మేము ఇస్తామన్నాను. మనందరికీ గ్యాస్ సబ్సిడీ ఎంత వస్తుందో మనకు తెలుసు. నాకైతే ₹3.95 వస్తుంది గ్యాస్ సిలిండర్ కొంటే. మీకెంత వస్తుందో నాకు తెలియదు. ఒకసారి అంతే వస్తుంది మీకు కూడా. దాని సబ్సిడీ అని ఎందుకు అనాలో నాకు తెలియదు. దానికోసం ఖాతా ఎందుకు ఉండాలో కూడా తెలియదు. అటువంటి 51 కోట్ల మంది పేదల చేత ఖాతాలు తెరిపించారు. వారు కూడా ఎంతో కొంత ఖాతాలో డబ్బులు ఇచ్చారు. ఈ 204 లక్షల కోట్లలో 2,09,000 కోట్ల రూపాయలు పేదలు దాచుకున్నటువంటి జన్ధన్ ఖాతాలోనే నిల్వ ఉన్నాయి. 148 కోట్లు డిపాజిట్లతోటి ముందుకెళ్ళింది. ఈ రకంగా ముందుకెళ్ళడానికి కారణాలు ఏంటి? దీనికి మిగిలిన కోఆపరేటివ్ సంస్థల్లో ఉన్న వాటికి కొంత తేడాల గురించి కూడా కొంత చర్చించారు. ముఖ్యంగా సంస్థ పెరిగే కొద్దీ దాంట్లో సహకార స్ఫూర్తి తగ్గిపోతుంది. ఉదాహరణకు అమ్ములు ఉంది.
అమూల్లో ఒక సహకార స్కూల్ తగ్గిపోయింది. నంబర్స్ తోటి మేనేజ్మెంట్లో బాధ్యతలు అనేది అవకాశాలు తగ్గిపోతాయి. అలాగే విఫ్కో కానీ ఇతర సహకార సంస్థల్లో ఆ రకమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి వీటిని అధిగమించి మనం ఏ రకంగా ముందుకెళ్దాం అనేది మనం ప్రధానంగా స్వీకరించింది ప్రపంచవ్యాప్తంగా ఈ సహకార సూత్రాలు ఏంటి, వాటిని మనం ఏ రకంగా ఇక్కడ అమలు పడుతున్నాం అనేది మనం తెలుసుకోవాల్సిన మీటింగ్ పెట్టుకున్న సమావేశంలో గత సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో మన బ్రాంచ్ సాధించిన ఆర్థిక కార్యకలాపాల మీద విశ్లేషణ చేసుకుంటూ, అంటే పారదర్శకంగా ఉండే ఉద్దేశంతో ఒక సత్సాంప్రదాయం మన బ్యాంకులో ఉంది. అంటే ఆ బ్రాంచ్కి సంబంధించిన విశేషాలన్నీ కూడా మీకు తెలియాలి. ఎందుకంటే మీరు పెట్టుబడిదారులు కదా, ఆల్రెడీ చెప్పారు అధ్యక్షత వారు, మీరు యజమానులు మీరే కాబట్టి మీకు మేము తెలియజేయవలసిన బాధ్యత మాకు ఉంది. కాబట్టి ప్రతి బ్రాంచ్కి జనరల్ పెట్టడం, అక్కడ ఉన్న సభ్యులందరినీ పిలిచి ఆ కార్యక్రమం మన గత సంవత్సరంలో జరిగిన ఫైనాన్షియల్ పారామీటర్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. సమాజంలో పేద ప్రజల సేవ చేసేందుకు ముందుకు వస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ఆటపోట్లను ఎదుర్కొంటున్నారని, అయినప్పటికీ వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు సాగుతున్నట్లు కేటీసీ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి అన్నారు. కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో కేటీసీ సంస్థ అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి జన్మదినాన్ని పురస్కరించుకుని చేయూత సంరక్షణలో ఉన్న ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు, చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమాన్ని ఆర్కే మిత్ర బృందం చేపట్టింది. ఈ కార్యక్రమానికి కేసీటీ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి, చేయూత సంస్థ వ్యవస్థాపకులు ఎం రవికుమార్, నాయకులు పాండ్రంగిరాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేయూత రవికుమార్ మాట్లాడుతూ కేటీసీ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి చేస్తున్న సేవా కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. పాండ్రంగిరాజు మాట్లాడుతూ ప్రవీణ్ చక్రవర్తి చిన్ననాటి మిత్రుడని, కులం మతం అంటూ ఏమీ చూడకుండా సహాయం కోరి వచ్చిన వారికి కాదనకుండా ప్రవీణ్ చక్రవర్తి సహాయం చేయడం చిన్ననాటి నుండి అలవాటు చేసుకోవడం జరిగిందని వివరించారు. డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడుతూ తాము చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శంగా నిలవడం చాలా సంతోషాన్నిస్తుందన్నారు. అనంతరం ఆర్కే మిత్ర బృందం ఏర్పాటు చేసిన భారీ కేక్ను డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి చిన్నారుల సమక్షంలో కట్ చేసి చిన్నారులకు అందించారు. అలాగే పౌష్టికాహారం కిట్స్ ను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రామారావుపేట శివాలయ చైర్మన్ రమేష్, ఆర్కే మిత్ర బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా ఫ్రెండ్స్ రాజు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఎన్నున్నా సరే వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ముందడి వేయడానికి నాకు కూడా కొన్ని కాల్స్ ఉంటాయి. నేను వెనక చేసిన వీళ్ళందరి యొక్క సపోర్ట్ ఎలాగా వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్, నెగిటివ్ ఇంపాక్ట్ కానీ పాజిటివ్ ఇంపాక్ట్ కానీ తెలుసుకుందాం చేయడం. ప్రతి ఒక్కటి విషయంలో నేను ముందడి వేయడం అంటే అన్ని విధాలుగా పాజిటివ్గా ఉండదు, నెగిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ని వచ్చుకుని ముందుకెళ్ళాం. అది నేను చేసిన స్టెప్ కాబట్టి ఈరోజు సక్సెస్ఫుల్ ఉన్నాం. పబ్లిసిటీ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది, కానీ మనం వచ్చినప్పుడు ఏం తీసుకుని రాలేదు, వెళ్తున్నప్పుడు కూడా ఏం తీసుకెళ్ళాం కాబట్టి ఉన్న దాంట్లో ఏదో చేయడం. అది ఎంత రూపాయలు, 100 రూపాయలు, 1,00,000 రూపాయలు ఉన్న దాంట్లో ఇవ్వాలని మా యొక్క ఆర్గనైజేషన్ యొక్క నిబంధనలు మేము పెట్టుకోగలుగుతుంది. సో ఎవరికి అవసరం వచ్చినా మాకు ఉన్న దాంట్లో మేము చేయడానికి ముందు ఉంటాం, కానీ ఫాస్ట్గా ఉంటాం. సేమ్ పిల్లలు ఉన్నారని ఈరోజు నేను రావడం జరిగింది. యాదృచ్ఛికం ఏంటంటే ఈ చిన్నారుల కోసం మొదటగా ప్రారంభించే మన గీతం స్కూల్లో సుమారు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల క్రితం నుంచి ప్రతి నెల కూడా ఈ చిన్నారికి ఏదో రకంగా మా ఆర్గనైజేషన్ ద్వారా కిట్స్ పంపిణీ అనేది జరగడం నిజంగా దైవ సంకల్పం. ఇలాంటి మహోన్నతమైన వ్యక్తులు మా వెనకాల ఉన్నారని తెలియజేసుకుంటూ, మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ రోజున మరి మిత్ర బృందం సహకారంతో సుమారు 100 మంది చిన్నారులకి, ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకి మేము అంతా అండగా ఉన్నాం. మేము కిట్లు ఇవ్వట్లేదమ్మా, మీకు ఒక భరోసాను ఇస్తున్నాం. మేమంతా కుటుంబ సభ్యులాగా మీ వెనకాల ఎప్పుడు ఉంటాం. ఎడ్యుకేషన్ పరంగా అయితేనేమి, అలాగే న్యూట్రిషన్ ఫుడ్ పరంగా అయితేనేమి, మీకు ఆరోగ్యరీత్యా ఏదైనా సరే ఇక్కడ ఉన్న సేవామూర్తులు అందరూ కూడా మీ వెనకాల ఉన్నాం. మీ అంతా అన్నదమ్ముల్లాగా, మీ అక్క చెల్లెల్లాగా మీ వెనకాల మేము ఎప్పుడు ఉంటాం. మీ కుటుంబ సభ్యుల్లాగా మేము ఎప్పుడు ఉంటాం. మీరు ఎప్పుడైనా సరే మాకు కాల్ చేయండి. ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే మీ అందరికీ మేము సహాయ సహకారాలు అందిస్తాం. చక్రవర్తి గారు చిన్నప్పటి నుంచి వెళ్తున్న ఫ్రెండ్స్ అండి. అంతకంటే ఎక్కువ నేను అభిమానించేది ఎలా అంటే ఫ్రెండ్ అని కాకుండా ఆపద అనగానే ప్రజలు వెంటనే రియాక్ట్ అవుతాడు.
అది నా మనిషా ఇంకోటి మనిషా ఆ కేస్తా ఈ కేస్తా ఏంటి పట్టించుకోడు అసలు. అడిగి ఇబ్బంది ఉన్నదంటే వెంటనే రియాక్ట్ అయ్యి చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఎటువంటి సాయం చేయాలో అది చేస్తాడు. అందుకు ప్రవీణ్ని అభినందిస్తున్నాను. అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ఈ పిల్లలందరికీ కూడా ఎటువంటి ఆపద వచ్చినా ఎప్పుడైనా సరే ప్రవీణ్ గారితో పాటుగా మేము కూడా మీకు ఏ హెల్ప్ కావాల్సినా సరే ఈ మిత్రబృందం కానీ చేయూత రవి గారు కానీ ఇక్కడ ఉన్న సంస్థలు ప్రైవేట్ సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చెప్పండి. మేమందరూ కూడా దాంట్లో మేము పార్టిసిపేట్ చేస్తాం. తాటిపర్తి అపర్ణ అమ్మవారికి మామిడి పండ్లతో చేసిన విశేష అలంకరణ భక్తులను అలరిస్తోంది. వైశాఖ బహుళ పంచమి సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో కొలువైన శ్రీ అపర్ణ అమ్మవారికి మామిడి పండ్లతో విశేషంగా అలంకరించారు. అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకుని ఆకొండి ప్రభాకర్ శాస్త్రి ప్రత్యేక పూజలు సహస్రనామార్చన జరిపించారు. మామిడి పండ్ల విశేష అలంకరణలో శోభిల్లుతున్న అపర్ణ అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. మామిడి పండ్లతో అలంకరణ చేయడం జరిగింది. వైశాఖ మాసంలో కనుక ఇలాగా అమ్మవారికి అలంకరణ చేసి అలాగే భక్తులు కూడా ఈ రోజున మామిడి పళ్ళు దానం చేసుకుంటే చాలా మంచిది. అంచేత భక్తులందరికీ క్షేమం కోరుకుంటూ లోక కళ్యాణార్థము అందరూ కూడా బాగుండాలని అనుకుంటూ ఈ రోజున అమ్మవారికి ప్రత్యేకించి ఈ యొక్క మామిడి పళ్ళతో అలంకరణ చేయడం జరిగింది. అందరూ కూడా కళ్ళారా చూసి వీక్షించి సమాజంలో అవసరతలు గుర్తించి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడంలో హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఎప్పుడూ ముందుంటుందని ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు. కాకినాడ దుమ్ములపేట దుర్గమ్మ ఆలయం వద్ద సాన సతీష్ బాబు ఫౌండేషన్ హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆలయానికి 30,000 రూపాయల సౌండ్ సిస్టమ్ పంపిణీ కార్యక్రమం జరిగింది. తొలుత తలాటం హరీష్ సత్యబాబు ఆలయంలో అమ్మవారికి పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయ కొట్టి హారతులిచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ పెద్దలకు సౌండ్ సిస్టమ్ను తలాటం హరీష్ సత్యబాబు వెంకటేష్ వీరబాబు అందించారు. అదేవిధంగా ఆలయం వద్దకు వచ్చిన పేద వృద్ధులు 50 మందికి ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్, జాయింట్ సెక్రటరీ మంగా శివరామకృష్ణ, ట్రస్ట్ సభ్యులు వీరబాబు, సానా సతీష్ బాబు, ఫౌండేషన్ ప్రతినిధులు సత్యబాబు, వెంకటేష్, నాయకులు అట్ల సత్యనారాయణ, ఆకుల శ్రీనివాసులు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ హరీష్, జాయింట్ సెక్రటరీ మంగా శివరామకృష్ణ మాట్లాడుతూ హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దుమ్ములపేట మత్స్యకార పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. తర్వాత సౌండ్ సిస్టమ్ లేదన్నారు, సౌండ్ సిస్టమ్ పాడైపోయిందన్నారు. వెంటనే ఇది సౌండ్ సిస్టమ్ మొత్తం హౌజో సెట్స్ మొత్తం అంతా ఒక 30,000 ఖరీదు చేసి హౌజో సెట్స్ ఇవాళ ఇవ్వడం జరిగిందండి. మొక్కలు యాంపిల్ వేరు మొక్క పెట్టానండి. దీనికి మాకు సహకరించిన సానా సతీష్ ఫౌండేషన్కి సానా సతీష్ బాబు ఫౌండేషన్ మరియు హరీష్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సౌండ్ సిస్టమ్ ఈ ఆలయానికి అందించడం జరిగింది. ఇది ఎప్పుడో పురాతన ఆలయం ఇది. ఇక్కడ స్థానికులు అందరూ వచ్చి సానా సతీష్ బాబు గారిని కన్సల్ట్ చేయడం, తర్వాత హరీష్ గారిని కన్సల్ట్ చేయడంతో ఇది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఎక్కువగా అంటే మత్స్యకార మహిళలు ఉంటారు. మత్స్యకార మహిళలకి వీళ్ళందరికీ చీరలు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమం ప్రధానంగా అయితే ఇప్పుడే కాదు, హరీష్ చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు కూడా ఈ ఆలయాన్ని కూడా రంగులు వేయించడం జరిగింది. ఇది పురాతన ఆలయం. గురించి దీన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ చేయడం చాలా ఆనందకర విషయం. ఇప్పటికే హరీష్ చారిటబుల్ ట్రస్ట్, సానా సతీష్ బాబు ఫౌండేషన్ వీళ్ళు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు ఆశిస్తూ. కాకినాడ సూర్యకళ మందిరంలో ఈ నెల 30వ తేదీన ఆర్కెస్ట్రా పితామహుడు దివంగత పెద్దిరెడ్డి గంగాధరం మాస్టర్ 86వ జయంతి పురస్కరించుకుని స్వరార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పెద్దిరెడ్డి సతీష్ తెలిపారు. అందులో భాగంగా స్వరార్చనకు సంబంధించిన రిహార్సల్స్ సంగీత కళాకారులు నిర్వహించారు. ఈ సందర్భంగా గాయకులు హుషారుగా సినిమా పాటలు సాధన చేశారు. ఈ నెల 30వ తేదీన సాయంత్రం 6:30 జరిగే స్వరార్చన కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, సంగీత ప్రియులు విచ్చేసి విజయవంతం చేయాలని స్వరార్చన కార్యక్రమ నిర్వాహకులు పెద్దిరెడ్డి సతీష్ కోరారు. ప్రతి ఒక్కరూ సేవాభావంతో మెలగాలని అలయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ ఎక్స్టెన్షన్ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. కాకినాడ మెహర్ నగర్లో గల మానవీయ వృద్ధుల ఆశ్రమంలో అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షురాలు బాలత్రిపుర సుందరి అధ్యక్షతన క్లబ్ సభ్యురాలు సతీకుమారి జన్మదినం, క్లబ్ పిఆర్ఓ మణి మనవడు మిథున్ జన్మదినాన్ని సందర్భంగా ఆశ్రమంలో వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, రీజియన్ చైర్మన్ దుర్గా సుభద్రలు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో DCS కిరణ్ కుమార్, మేము సైతం మీకోసం క్లబ్ అధ్యక్షులు M గణేష్, సబ్దారెడ్డి, శ్రీదేవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంత ఖర్చు లేకుండా సుఖంగా ఫస్ట్ బర్త్డే అయినా ఏదైనా సరే ఇలా సింపుల్గా ఇలా వృద్ధుల మధ్యలో చేసుకోవడం కానీ, లేకపోతే పిల్లల మధ్యలో చేసుకోవడం కానీ
పేదవారి మధ్యలో చేసుకుంటే ఆ ఆనందం వేరు. అది ఆ టేస్ట్ని వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు అనుభవిస్తే కానీ తెలీదు. దయించి ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు వెళుతూ ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి హోమ్స్లో కానీ ఇంకెక్కడైనా ఇలా పేదవారు ఉన్న చోట చేసుకుంటే వాళ్ళకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మనం కూడా మన యొక్క ఏదైతే ప్రేమని వాళ్ళందరికీ కూడా మనం పంచినట్టు అవుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ సేవతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాటి ఆర్సి సుభద్ర, డిసిఎస్ కిరణ్ మరియు క్లబ్ మెంబర్స్ చాలామంది వచ్చారు. మణి, మీ పేరు? శ్రీదేవి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సుందరి. ఈరోజు రామానాయుడు గారు, సింధు గారు కుమారుడైన నితిన్ బర్త్డే ఈ మాన్మయ్య ఓల్డేజ్ హోమ్లో ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఈ బాబు వీళ్ళందరూ ఈ పెద్దల వృద్ధులు అందరూ ఆశీర్వాదం పొంది ఇంకా ఇలాంటి బర్త్డేలు ఇంకా ఎన్నో చేసుకోవాలని ఆ దేవుని మేము మా క్లబ్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ పురస్కరించుకొని కాకినాడలో ట్రాఫిక్ ఆంక్షలు. వివరాలను మీడియాకు వెల్లడించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నివాస్. ఉత్సాహంగా సాగుతున్న జిల్లా గ్రంథాలయ వేసవి విజ్ఞాన శిబిరం. విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా ఆస్వాదిస్తున్న పిల్లలు. ఘనంగా ముగిసిన యూనియన్ బ్యాంక్ ఎక్స్పో. 35 కోట్ల రూపాయల వివిధ రుణాలు మంజూరు చేసినట్లు డిప్యూటీ జోనల్ హెడ్ శంకర్రావు వెల్లడి. కోనేరు రంగారావు కమిటీ సిఫారసుల మేరకు ప్రతి నిరుపేదకు 2 ఎకరాల సాగు భూమి మంజూరు చేయాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.